అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇవాల్టి పంచాంగం చూద్దాం. ఈరోజు మే 25, 2026 సోమవారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠమాసం శుక్లపక్షం కొనసాగుతోంది. ఈరోజు దశమి తిథి. రేపు తెల్లవారుఝామున 5:11 వరకు ఉంటుంది. ఉత్తర ఫాల్గుణీ నక్షత్రం రేపు తెల్లవారుఝామున 4:08 వరకు కొనసాగి తరువాత హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుండి 12:38 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 8:31 నుండి 10:13 వరకు ఉంటుంది. ఇక ఇవాల్టి రాశి ఫలితాలు చూద్దాం. మేషరాశివారికి ఈరోజు ఎంతో శక్తివంతమైన రోజు కనిపిస్తోంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు మంచి గుర్తింపు లభించే అవకాశముంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక విషయాల్లో ఆదాయం పెరిగే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశముంటుంది. ఆరోగ్యపరంగా శారీరక శక్తి బాగానే ఉన్నా కోపాన్ని నియంత్రించడం మంచిది. భావోద్వేగంగా ఈరోజు మీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వృషభరాశివారికి ఈరోజు ఖర్చులు కొంత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి, కానీ చివరికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో సహచరుల మద్దతు లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశముంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడిపే సమయం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. భావోద్వేగంగా ఈరోజు మీరు ఓర్పుతో నిర్ణయాలు తీసుకుంటారు. మిథునరాశివారికి ఈరోజు అదృష్టం బలంగా కలిసివచ్చే రోజు. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే సూచనలున్నాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశముంది. ఆర్థికంగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం కనిపిస్తుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. కర్కాటక రాశివారికి ఈరోజు పనిభారం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడటం మంచిది. ఆరోగ్యపరంగా అలసట లేదా మానసిక ఒత్తిడి ఉండొచ్చు. అయితే సాయంత్రానికి పరిస్థితులు మెరుగుపడతాయి. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంత సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. సింహరాశివారికి ఈరోజు అధికార సంబంధిత పనుల్లో విజయసూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా మంచి పురోగతి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు గర్వంగా, ఉత్సాహంగా ముందుకు సాగుతారు. కన్యరాశివారికి ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. ప్రయాణాలు లేదా కొత్త నిర్ణయాల్లో తొందరపడకపోవడం మంచిది. ఉద్యోగంలో చిన్న అడ్డంకులు వచ్చినా మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించాలి. కుటుంబ జీవితంలో సహనం అవసరం. ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. భావోద్వేగంగా ఈరోజు మీరు లోతుగా ఆలోచించే అవకాశముంది. తులరాశివారికి ఈరోజు సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో టీంవర్క్పై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపార భాగస్వామ్యాల్లో ఓర్పు అవసరం. ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న అపార్థాలు రావచ్చు, కానీ అవి త్వరగా సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా ఈరోజు మీరు కొంత సున్నితంగా స్పందించే అవకాశముంది. వృశ్చిక రాశివారికి ఈరోజు విజయ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కలిసివచ్చే అవకాశముంది. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే సమయముంటుంది. ఆరోగ్యపరంగా చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు కనిపించవు. భావోద్వేగంగా ఈరోజు మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశివారికి ఈరోజు సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. ఉద్యోగంలో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ప్రశాంతంగా, సమతుల్యంగా ముందుకు సాగుతారు.
మకర రాశివారికి ఈరోజు ఇంటి మరియు ఆస్తి విషయాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా చివరికి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం అవసరం. ఆరోగ్యపరంగా నిద్రలేమి లేదా అలసట ఉండొచ్చు. భావోద్వేగంగా ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కుంభరాశివారికి ఈరోజు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం కనిపిస్తోంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ఆశావహంగా ఉంటారు. మీనరాశివారికి ఈరోజు మాటల్లో కొంత ఆవేశం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు లాభం తీసుకురావచ్చు. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఆధ్యాత్మిక ఆలోచనలతో ప్రశాంతంగా ముందుకు సాగుతారు.